హలో ఫ్రెండ్స్. ఈరోజైతే నేను టమాటా రైస్ చేస్తున్నాననమాట. దానికి కావాల్సినవేంటంటే, కావాల్సినన్ని టమాటాలు, ఉల్లిపాయ సన్నగా తరిగాననమాట పొడవుగా, పచ్చిమిర్చి కూడా తరిగేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ప్యాన్‌లో ఆయిల్ వేసి, తగినంత ఆయిల్ వేసి వేడెక్కాక అన్ని రకాల పోప్స్ అన్నీ వేగించి, తర్వాత ఎండుమిర్చి కూడా వేశాను. ఎండుమిర్చి వేసిన తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసి, పచ్చిమిర్చి వేసి బాగా మగ్గించాననమాట. మగ్గించిన తర్వాత మళ్ళీ టమాటాలు వేసాను. టమాటాలు వేసి కొంచెంసేపు మగ్గించాను. మగ్గించిన తర్వాత ముందుగా నేను రైస్ వండేసి పక్కన పెట్టాననమాట. కావాల్సినంత రైస్ అనమాట. రైస్‌ని పక్కన పెట్టిన రైస్‌ని ఇవన్నీ మగ్గించేసి ఇవన్నీ చేసేసిన తర్వాత తగినంత రైస్ అనమాట. ఈ మిశ్రమానికి తగినంత రైస్ వేసి టమాటా రైస్‌ని చేశాననమాట. చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, చిటికెడు కారం అనమాట. అన్నీ కలిపి టమాటా రైస్‌ని అయితే చేశాను. చాలా చాలా బాగా సెట్ అయిందనమాట. టమాటా రైసు చాలా బాగా నచ్చింది. నేనైతే ఫస్ట్ టైం మాట టమాటా రైస్ చేయడం. చాలా చాలా బాగా సెట్ అయింది. అందరూ మా ఇంటికి రండి ఫ్రెండ్స్ తిందురు గానీ. నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.